ప్రస్తుతం మనం ఈటల రాజేందర్ నివాసం దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే హుజరాబాద్ నుంచి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది. వాళ్ళలో మనతో పాటు ఒకరు ఉన్నారు. అసలు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఏంటనే విషయంలో వాళ్ళ మాటలు తెలుసుకుంటూ ప్రయత్నించాం. అమ్మ చెప్పండి, అసలు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అసలు బండి వర్సెస్ ఈటల ఫైట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుంది. అసలు ఏమంటారు మీరు? అసలు అదే దానికోసమే వచ్చినామండి మేము ఎన్ని రోజులు నిబద్ధతగా రాజేందర్ అన్న అడుగుజాడలో ఉన్న కార్యకర్తలం బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా చేసినామో బీజేపీలకు వచ్చినాక కూడా బీజేపీ కండువా భుజాల మీద వేసుకొని పార్టీ జెండాను భుజాల మీద వేసుకొని తిరిగే వ్యక్తులమే. కానీ అసలు ఎందుకు కొందరు వ్యక్తులు కావాలని రాజేందర్ అన్న మీద కుట్ర చేసినట్టుగా మళ్ళీ మా కార్యకర్తల మీద కూడా చేత్తాన్లో అది అసలు దేనికి దారి తీస్తుంది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. అందుకోసమే మేము రాజేందర్ అన్నను మరి మీ అడుగుజాడలో నడిచినాం. మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకు అవమానం జరుగుతుంది. మీకు సొంత పార్టీ బీజేపీ పార్టీలో మీకు అవమానం జరుగుతుందా? అవును, బీజేపీ పార్టీలోనే అవమానం జరుగుతుంది. వేరే వాళ్ళు వచ్చి అవమానం పరిచితే మనం ఓపిక పట్టుకోలేం కదా. ఇప్పుడు దాదాపు 2-3 సంవత్సరాల నుండి ఓపిక పట్టినాం. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తాయి. అప్పటి నుండి కష్టపడి ఇప్పుడు కూడా మేము ఓపిక పట్టలేం కదా. మాకంటూ ఒక న్యాయం జరగాలి. రేపు అందరు కలిసి ఉండాలి, మనం అందరం కలిసి పోటీ చేయాలి, మనం గెలవాలి, మన పార్టీ గౌరవాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశం రాజేందర్ అన్న అడుగుజాడల్లో నడిచిన వాళ్ళం. రాజేందర్ అన్న మల్కాజ్గిరికి ఎంపీ అయిన తర్వాత కూడా ఇక్కడ ఎంపీగా నిలబడ్డప్పుడు నియోజకవర్గ స్థాయి నుండి మేము అక్కడ వచ్చి పనిచేస్తామన్నా, మీరు 20 సంవత్సరాలు ఇక్కడ మాతో కలిసి ఉన్నారు, మా అందరికి అనుసంధానంగా పనిచేసిన వ్యక్తులు అని చెప్తే, మీరు మనకు సంజయ్ అన్న ఉన్నాడు అక్కడ, సంజయ్ అన్నను మాత్రం గెలిపించుకోవడం కోసమే మీరు పనిచేయాలి, ఇక్కడికి రావద్దు, ఇక్కడ మన ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ రావద్దు అని చెప్పి మమ్మల్ని కట్టుబాటు చేసి అక్కడే ఉంచడం జరిగింది. రాజేందర్ అన్న చెప్పిన మాటల విధానంగా ఆయన సంస్కారం మాకు నేర్పింది కాబట్టి అదే విధంగా మేము సంస్కారంగా అక్కడ పనిచేయడం జరిగింది. కానీ ఆ వ్యక్తులకు ఎందుకు రాజేందర్ అన్న గురించి మా గురించి అర్థమైతలేదో మాకైతే అర్థమైతలేదు. కొందరు వ్యక్తులు మేము ఎంత ముందుకెళ్ళి పనిచేసినా కూడా మమ్మల్ని పైన కాడ అవమానించడం, కొన్ని సందర్భంగా ఏం చెప్పకపోవడం, చెప్తే ప్రశ్నించుతారా మీరు భారతీయ జనతా పార్టీలో ప్రశ్నించొద్దు, భారతీయ జనతా పార్టీకి కొన్ని నిబద్ధతలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, మేము చెప్పినట్టు అయినాలే, అట్లా మరలవడద్దు, ఇట్లా క్వశ్చన్ చేయొద్దు అని చెప్పి మా నోరులు నొక్కేస్తున్నారు. మొన్న బండి సంజయ్ కూడా డైరెక్ట్ గా వచ్చి అసలు ఇక్కడ వర్గాలు లేవు, ఇలా పనిచేసేళ్ళకి పాతలకి టికెట్లు ఇస్తామని చెప్పేసి సరే మరి పాతోళ్ళకు టికెట్ ఇస్తా అన్నప్పుడు రాజేందర్ అన్న రాకముందు హుజరాబాద్ నియోజకవర్గంలో పాత వాళ్ళు ఎందరున్నారు ఒకసారి లిస్టు తీయమనండి. పాత వాళ్ళు ఎందరు ఉన్నారో వాళ్ళు లెక్కిస్తే తెలుస్తుంది. రాజేందర్ అన్న వర్గంతో వచ్చిన వాళ్ళు ఎందరు ఉన్నారు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు వర్గాలు లేవు అనుకున్నప్పుడు మరి రాజేందర్ అన్న వచ్చిన వర్గం ఎక్కడ పోవాలి? ఇప్పుడు నీ బీజేపీ వర్గం ఉందని నువ్వు చెప్తున్నావు కదా. ఇప్పుడు రాజేందర్ అన్న కూడా బీజేపీ వైపే వచ్చిండు, కార్యకర్తలు కూడా బీజేపీ వచ్చి, దాంట్లో వర్గాలు ఎందుకు ఏర్పాటు చేస్తాను? పాతలు కొత్తలు అని ఎందుకు చెప్తాను? ఇప్పుడు మీ వరకు వచ్చే వరకు పనిచేసిన వాళ్ళకే పదవులు అంటారు, మా వరకు వచ్చే వరకు మేము కూడా అది వరకు నిబద్ధతలో పనిచేసినాం, రాజేందర్ అన్న తోట వచ్చి కూడా నిబంధనలతోనే పనిచేస్తాను, మరి మమ్మల్ని ఎందుకు వేరు చేస్తారు? అది మాకు కావాలి అని చెప్పి మేము రాజేందర్ అన్న దగ్గరకు వచ్చి కొట్లాడదామని. ఇప్పుడు మీరందరూ కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని 20-25 సంవత్సరాలుగా రాజేందర్ అన్న తోటి పనిచేస్తూ వస్తా ఉన్నారు. గ్రామాలలో మీకంటూ ఒక పేరు ఉంది కార్యకర్తలకి. సో మీరు ఇప్పుడు పోటీ చేయాలి. యాక్చువల్లీ ఒకవేళ టికెట్ రాకపోతే ఏంది పరిస్థితి? మరి ఇది టికెట్ రాకపోతే ఏంది పరిస్థితి అంటే, ఇప్పుడు మేము ఇన్ని రోజులు నమ్మకంగా రాజేందర్ అన్న కోసం పనిచేసుకుంటూ వచ్చినాం. రాజేందర్ అన్న బీజేపీలోకి పోయినాక బీజేపీ జెండా మోసుకుంటా పనిచేసుకుంటూ వచ్చినాం. దానికోసమే ఇప్పుడు మేము ఇన్ని రోజులు మీ అనుసంధానంలో పనిచేసినాం, మేము మీ అడుగుబాటులో పనిచేసినాం. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు, మమ్మల్ని బీజేపీ అని మీరు పోయినట్టుగా మేము వస్తే ఇప్పుడు మా పాత బీజేపీ వాళ్ళం అని మమ్మల్ని అక్కడికి పోయినాక పిలుస్తారు, కొన్ని సందర్భాల్లో పిలుస్తలేరు, పిలిచిన కాడ అవమానపరుస్తారు. మేము ముందుకెళ్ళినాం అనుకో, నువ్వు ముందుంటావా ఇటు రాను రెక్కబట్టి లాగడం, ఏదో ఒకటి అనడం, అంటే మమ్మల్ని ముందుకెళ్ళనీయకుండా చేయడం, అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి మేము అసలు ఇది ఎందుకు జరుగుతుంది, మరి మేము ఉండాలా, మా దారి మేము చూసుకోవాలా అని చెప్పి మాకు పనులు లేక కాదు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఏదో ఒక పని చేసుకొని బతకగలుగుతాం. రాజేందర్ అన్న కోసం మేము పనిచేసినాం కాబట్టి రాజేందర్ అన్న దగ్గరకు వచ్చే తెలుసుకుందామని మేము వచ్చాం. రాజేందర్ అన్న ఏమంటుండు, మనకు ఒక అది ఉంది. నేను మా హుజరాబాద్కి ఇన్ని రోజులు అప్పుడప్పుడు ఎవరన్నా పిలిస్తే వస్తుండు. అసలు రాజేందర్ అన్న ఉన్నాడనే గుర్తింపు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు
పిలుపు లేదు, రావట్లేదు అని మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చినాం. సరే ఎవరు పిలిచినా పిలవకపోయినా నేను బీజేపీ దాంట్లోనే ఉన్నా, మీరు భయపడకండి, నేను మళ్ళీ హుజరాబాద్కి వస్తా, మీరు నా అడుగుజాడలో నడిచిండు, మిమ్మల్ని అందరినీ నేను విలేజ్ వైజ్ గా నేను గెలిపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను మళ్ళీ వస్తా, మీరు భయపడకండి, ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తా అని హామీ ఇవ్వడం. అంటే ఒక బీజేపీ కనుక మీకు టికెట్ లేకపోతే మీరు ఇండిపెండెంట్ లో పోటీ చేస్తారా ఇట్లా పేరు మీద? అవును చేస్తాం. మేము ఇంతకుముందు కూడా నేను ఒక వార్డు నెంబర్, నేను అప్పుడు బీజేపీ నుండి గెలవలేదు కదా, కేవలం రాజేందర్ అన్న బీఆర్ఎస్ లో ఉన్న టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నాడు, రాజేందర్ అన్న నాకు అండగా ఉండడన్న ధైర్యంతో నేను ఒక నిరుపేద మహిళనైనా కూడా నేను మామూలుగా గెలుస్తానా లేదా అనేది పక్కన పెట్టి ఒక ధైర్యంగా అన్న ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది. నా హుజరాబాద్ నియోజకవర్గం చెల్పూర్ గ్రామం నుండి నా ప్రజలు నన్ను ఆశీర్వదించి పేదదాన్నైనా ఎలాంటి ఖర్చులకు వాళ్ళు అది కాకుండా నన్ను గెలిపించుకోవడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ ఏదైనా పోటీ చేస్తే మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నామని మేము అనుకుంటున్నాం.